అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. నేడు ఏప్రిల్ 9, 2026 రోజున ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ వైపు మాజీ డీసీసీ అధ్యక్షులు ఆరపల్లి మోహన్ గారు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు, డీసీసీ కరీంనగర్ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, కార్పొరేటర్లు వరాల నరసింగం గారు, పర్వత మిసాల మల్లేశం గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, అక్కపల్లి మల్లేశం గారు, జిల్లా మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఖలీముద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి లయక్ ఖాద్రి గారు, ఎన్ఎస్యుఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమంత్ గారు, మాజీ ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ గారు, ఎన్ఎస్యుఐ మాజీ ప్రధాన కార్యదర్శి బసవనేని తేజస్ గారు, మాజీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనేని శ్రీకాంత్ గారు, ఆశా గారు, ఫహాద్ గారు, కరీం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మధుకర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, సుధాకర్ నాయక్ గారు, రంగనాయక్ గారు, స్వప్నశ్రీ గారు, ఆచర్ల పద్మ గారు తదితర నాయకులు, మహిళా నాయకురాలు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ కేకును కట్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారి ఆశయాలను జిందాబాద్ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దేశంలో విద్యారంగం మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఉద్యమించడానికి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి, లౌకిక భావాన్ని పెంపొందించాలనే ఒక లక్ష్యంతో విద్యార్థులకు వారి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని చెప్పి ఆ రోజు ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్ తరాలకు గొప్ప నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యుఐని స్థాపించడం. ఎన్ఎస్యుఐలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్ఎస్యుఐని మరింత పటిష్టం చేసి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతామని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యారంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి విద్యారంగం బలోపేతం కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఐటీసీలు కానీ, అదేవిధంగా అనేక ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయడం, మెస్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు అన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో భారతదేశంలోనే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఆవిర్భవించబోతున్నందులో ఎలాంటి సందేహం లేదు. నేను విద్యార్థులకు, విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో నేను కూడా
ఎన్ఎస్యూలో పనిచేస్తున్నాను. నేను కానీ మా అంజన్ గారు కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో రాష్ట్ర కమిటీలో ఎన్ఎస్యూలో పనిచేసి ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందంటే ఆ రోజు ఎన్ఎస్యూ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజు మేము నాయకులు సంతోషం సందర్భంగా అందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారిని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మైడిపల్లి సత్యం గారు ఈ సందర్భంగా సాల్వాతో సన్మానించారు. బాబా ఇంకా జరగండి, ఇంకా వాళ్ళు పడతలేరు వాళ్ళు. అరే ఇమ్రాన్. చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామానికి నేషనల్ అవార్డు రావడంతో ఆ గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు గారిని డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈ సందర్భంగా శాల్వాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటోపల్లి కరీంనగర్, పారడైజ్ స్కూల్స్ అండ్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.